ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఒకటే హాల్ టికెట్ ఉంచుకొని ఒకటే హాల్ టికెట్ ఉండి ఆ విధంగా తెలంగాణలో మరి రెండు హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారు? మరి ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్, మెయిన్స్ లో ఒక హాల్ టికెట్ ఎందుకు ఇచ్చినారు? మరి 1:1 ప్రకారంగా ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు మెయిన్స్ లో ఉన్నారో వాళ్ళ యొక్క ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ ఏమంటే విడుదల చేయాలి. మరి ప్రిలిమ్స్ లో మీరు ఒక ఆర్డర్ వైజ్ కూర్చోబెట్టిన తర్వాత మరి మెయిన్స్ లో అదే ఆర్డర్ వైజ్ ఎందుకు కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియలేదు? ఎల్కేజీ పిల్లలు కూడా సీరియల్ నెంబర్ 1 ఉంటే సీరియల్ నెంబర్ 2 రెండోది వెనకాల మనిషి కూర్చుంటాడు. మరి తెలంగాణలో ఉన్న టీజీపీఎస్సీకి ఆ మాత్రం సోయలేదా? మీరు రెండు హాల్ టికెట్స్ తీసుకొచ్చి ఎవరికి అన్యాయం చేద్దామని అనుకుంటున్నారు? దీని మీద మాకు వివరణ ఇవ్వాలి. దాంతోపాటు మరి మెయిన్స్ రాసిన అభ్యర్థులు 21,093 మంది వాళ్ళు బయోమెట్రిక్ చేసిన వాళ్ళందరూ. మరి జిఆర్ఎల్ ప్రకటించిన అభ్యర్థులు ఎంత ఉన్నారంటే 21,103 మంది. అంటే 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? ఈ 10 మంది మరి బయోమెట్రిక్ చేసి వచ్చినారా, చేయకుండా వచ్చినారా? మరి చేయకుండా వస్తే మీరు ఎట్లా రాణిస్తారు? గతంలో బయోమెట్రిక్ లేని కారణంగానే నోటిఫికేషన్ రద్దు చేసినారు. మరి ఈసారి 10 మంది ఎక్స్ట్రా మందిని బయోమెట్రిక్ చేసి వచ్చినారా, చేయలేదా అనేది మాకు ఫస్ట్ బయట పెట్టాలి. మరి 10 మంది ఎక్స్ట్రా వస్తే మరి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలి మీరు? మరి 10 మందితో మీరు ఎక్స్ట్రా వచ్చినప్పుడు టీజీపీఎస్సీ మరి ఎన్నిసార్లు నోటిఫికేషన్ రద్దు చేయాలో మీరు ఒకసారి అలా మాకు వివరణ ఇవ్వాలి. దీంతో పాటు సెంటర్స్లలో కేవలం 2 సెంటర్స్ లో మాత్రమే అదొక 74 మంది, 500 మందిలో 74 మంది అక్కడే సెలెక్ట్ అయినారు. మరి ఏ రకంగా అట్లా సెలెక్ట్ అవుతారు? మీకు కావలసిన సెంటర్లలో ఏ రకంగా అనుకూలంగా మీరు వేపించుకుంటారు? ముఖ్యమైన విషయం ఏంటంటే ఉర్దూ మీడియం అభ్యర్థులు మొత్తం 9 మంది ఎగ్జామ్ రాసినారు. మరి దాంట్లో 7 మెంబర్స్ కి 450+ మార్క్స్ వచ్చినాయి. అది 80% సక్సెస్ రేట్. అది ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళకు ఒక మీడియం లేదు, వాళ్ళకు ఒక మెటీరియల్ లేదు, వాళ్ళ కోచింగ్ సెంటర్స్ లేరు, వాళ్ళు దిద్దేటోళ్ళే లేరు ఫస్ట్. మరి దీని మీద మాకు ఏం సమాధానం చెప్తారు? మరి మార్చి 13న వెబ్ నోట్లో మీరు ప్రకటించినట్టుగా మీరు వివిధ యూనివర్సిటీలలో రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫ్యాకల్టీతో మాత్రమే మీరు ఎవాల్యుయేషన్ చేయించినా అని చెప్పేసి అన్నారు. అలాంటప్పుడు 2004లో రిటైర్ అయిన ప్రొఫెసర్ నరసయ్య పంజాల అనే అతను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రొఫెసర్ 2004 రిటైర్ అయినాడు. మరి అతను ఏ ఫ్యాకల్టీ, ఏ విధంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ అవుతాడు, ఏ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ, అతని గురించి డేటా బయట పెట్టాలి. అలాగే 2022లో రిటైర్ అయినటువంటి వెన్నెల రమేష్ అనే అతను సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. మరి అతను పేపర్ ఎవాల్యుయేషన్ కి ఏ విధంగా అర్హత ఉంటాడు? మరి ఆయన ఏ యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది కూడా మీరు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమాజానికి మీరు తెలియజేయాలి. అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి అనుకుందాం. మరి దాని తర్వాత ఎక్కువ రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు వీళ్ళకు రావాలన్నా, వీళ్ళు సెలెక్ట్ కావాలన్నా, లేదంటే పట్టుమని 9 మంది రాస్తే దాంట్లో 7 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారా? మరి తెలుగు మీడియం అభ్యర్థులు అసలు గ్రూప్ 1 పోస్టులు అంటేనే ఇంగ్లీష్ మీడియం కంటే ఎక్కువ కంపీట్ అయ్యేది తెలుగు మీడియం అభ్యర్థులు. వాళ్ళకు చరిత్ర తెలుసు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఇంగ్లీష్ మీడియం తర్వాత ఉర్దూ మీడియం పీపుల్కి ఎట్లా ఇస్తారు? అలాగే 654 మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఏది 0.05% కూడా డిఫరెన్స్ లేదు. అది కూడా వాళ్ళు ఒకరి వెనకాల ఒకరు కూర్చున్న వాళ్ళకే. మరి దీన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అలాగే మీరు నోటిఫికేషన్ రూల్ ప్రకారంగా 1:2 ప్రకారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలి. అలాంటిది మీరు 1:1 ప్రకారంగా ఏ విధంగా పిలుస్తారు? మీరే రూల్స్ పెడతారు, మీరే రూల్స్ కాల్ రాస్తారు, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎట్లా ఏ విధంగా చేస్తారు? అలాగే 6 పేపర్లు రాసినటువంటి విద్యార్థులకు 2 మార్కులు, 2.5 మార్కులు, 3 మార్కులు ఏ విధంగా వస్తాయి? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళంటే మినిమం మార్క్స్ రావద్దా? వాళ్ళకి వస్తాయి కదా. అసలు వెబ్ నోట్ ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీస్తున్నారు? మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు తీస్తున్నారు? మీరు ఏ కారణం చేత తీస్తున్నారు? అలాగే ముఖ్యంగా
503 పోస్టులతో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థుల్లో 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కానీ వాళ్ళకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. ఎప్పుడైతే 503 ప్లస్ 60 పోస్టులు నింపి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేసినారో ఆ నోటిఫికేషన్లో 1,73,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఆ 1,73,000 మంది అభ్యర్థుల్లోనే 100లో 99% వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి. మరి మేము రాబోయే రోజుల్లో ఈ గ్రూప్ 1 సమస్యని అంత ఈజీగా అయితే విడిచిపెట్టాం. మాకు ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇవన్నీ ఎలిగేషన్స్ కాదు, ఇవన్నీ ఎవిడెన్స్తో సహా మేము ముందర వచ్చినాం. మేము టీజీపీఎస్సీ చైర్మన్ ని ఫస్ట్ ముందుగా మేము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది ఇవి గ్రూప్ 1 మీద జరిగినటువంటి అవకతవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేయాలి, సిబిఐతో విచారణ జరిపించాలి. అప్పటి వరకు ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ మీద కానీ ఈ గ్రూప్ 1 ప్రొసీజర్ మీద కానీ ప్రభుత్వం ముందుకు పోతే మాత్రం పోవద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పోకూడదని చెప్పేసి అది ఆపాలని చెప్పేసి మేము చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కి 1000 మందితో రాహుల్ గాంధీ మీద జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేస్తాం. అలాగే అదే జంతర్ మంతర్లో మరి రాహుల్ గాంధీ నువ్వు బీహార్లో పోయి తెల్ల టీషర్ట్ ఉద్యమం చేస్తున్నావు, మేము ఢిల్లీ వచ్చి నీ మీద నల్ల ఇష్టం వచ్చిన హాల్ టికెట్స్ వేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెంచుకొని, ఇష్టం వచ్చినట్టుగా ఎవాల్యుయేటర్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు మీకు నచ్చినటువంటి సెంటర్లలో పెట్టుకొని, మీకు నచ్చినట్టుగా హాల్ టికెట్స్ ఇచ్చుకొని, మీకు నచ్చినట్టుగా మార్కులు ఇచ్చుకొని, మీకు నచ్చిన ఎవాల్యుయేటర్స్ తో ఎవాల్యుయేషన్ చేపించుకొని, ఆ తర్వాత ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకొని మీరు గ్రూప్ 1 సమస్యని కుక్కలు చింపిన విస్తరాకులో చేసినారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు మాకు వీటన్నిటి మీద మేము ఏదైతే పాయింట్స్ రేజ్ చేసినామో వాటి మీద మాకు తక్షణంగా మీరు ప్రభుత్వం స్పందించి క్లియర్ కట్ గా మాకు భరోసా కల్పించే విధంగా మీరు ఆ రాజీనామా చేపిస్తారా, ఎంక్వైరీ కమిటీ వేస్తారా, 3 డిమాండ్లు మేము చేస్తా ఉన్నాం. ఒకటి, ఈ ఎగ్జామ్ మాత్రం ముందుకు పోతే మాత్రం రాష్ట్రం మొత్తం మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మీరు ఎగ్జామ్ ప్రాసెస్ లో మీరు ముందుకు స్పీడ్ గా కనుక మీరు రిజల్ట్ ఇచ్చుకుంటూ మా అనుమానాలను నివృత్తి చేయకుండా మీరు ముందుకు పోతే మాత్రం మీరు ఎంత స్పీడ్ లో ఉద్యమం మీరు ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తారో దానికంటే డబుల్ స్పీడ్ తో మేము కూడా ఉద్యమం మొదలు పెడతాం. మేము ఇంకో 2 రోజుల్లో 3 రోజుల్లో మేము ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాం. 1000 మందితో ఢిల్లీ వెళ్తాం. మా బాధలు, మా కష్టాలు, మాకు జరిగిన అన్యాయాన్ని గురించి దేశం మొత్తం రాహుల్ గాంధీ గారు మీరు నిరుద్యోగ యువతకు అండగా నిలబడినప్పుడు మాకు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పేసి మేము నల్ల టీ షర్ట్ ఉద్యమం రాహుల్ గాంధీ మీదనే మొదలు పెడుతున్నాం.